రైట్, చాలా అంశాలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, చాలా కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కామెంట్ చూస్తే మాత్రం చాలా ఆన్సర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ మీద ఉన్నది. ఒకటి, ఢిల్లీకి మూటలు మోస్తున్నారని చెప్పి హరీష్ రావు కావచ్చు, లేకపోతే మెట్రో ఫేజ్ 2 దాదాపు 30,000 కోట్ల స్కామ్ ఉందనేది కేటీఆర్ మాటలు కావచ్చు. వీటన్నిటి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉన్నారా? అసలు ఆల్రెడీ మనం అన్నాము, మళ్ళీ కూడా చెప్తున్నా, ముందస్తు ఎన్నికలు లేకపోతే ఎన్నికలు పెడదాము, ఎన్నికలు అనేటటువంటి లిట్మస్ టెస్ట్ లాంటి పదాలు ఇది కొత్త వాడుతున్నటువంటిదేం కాదు. అది మీరు కంటోన్మెంట్ ఎన్నికలు తీసుకున్నా, జూబ్లీల్స్ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, అన్ని ఎన్నికలలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటివి. సో ఏడ మాట్లాడినా మళ్ళీ చతికిల పడ్డ తర్వాత తూచ్ అని చెప్పి చిన్నపిల్లలు ఇట్లా అంటారు కదా, సేమ్ ఆ బాపతి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటిది. నీకు నిజంగా సీరియస్నెస్ ఉండి ఏదైనా అంశం మీద ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు ఒక కాగితం పట్టుకొని వచ్చి పలానా దాంట్లో పలానా ఇష్యూ అవుతుంది కాబట్టి ఇగో ఇది దీని మీద ప్రజల ముందుకు మేము వస్తున్నామని ఉందా, లేకపోతే గాలి మాటలు మాట్లాడుతుందా? కేవలం గాలి మాటలు మాట్లాడుకుంటే రాజకీయాలు చేద్దాం అనుకుంటే ప్రజలు కూడా వాళ్ళని గాలి లెక్కన చూస్తారు, లైట్ తీసుకుంటారు చాలా. ఓకే, కానీ ఇప్పుడు కొన్ని సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేల లెక్కల ప్రకారం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్కు ఉన్న మైనస్లు కావచ్చు, ఇవన్నీ చూస్తే మళ్ళీ మేమే వస్తాం, 80 స్థానాల్లో గెలుస్తాం అనేది కేటీఆర్ చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రజల్లోకి పోతా ఉన్నారు, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాకే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం 2028 అనేది కేటీఆర్ చెప్తున్న మాట. ఎవరు చేసుకున్న సర్వే, ఎవరు చేపించుకున్న సర్వే, లేకపోతే ఎక్కడ చేసిన సర్వే? నీ సర్వేలు నువ్వు చేయించుకొని నా మార్కులు నువ్వు అంటే నీ మార్కులు నువ్వే రాసుకుంటే గవే కనిపిస్తాయి ప్రోగ్రెస్ రిపోర్ట్. నా మార్కులు ఏం కనిపిస్తే నావే కనిపిస్తాయి. ప్రజల్లో ఉంటున్నటువంటిది ఏంటిది? బేరీజ్ వేసుకుంటారు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు 10 ఎక్కువనా 20 ఎక్కువనా అంటే దాని చిన్నపిల్లని అడిగిన చెప్తారు కదా 20 ఎక్కువనే కదా సార్ అని చెప్పి. నీ హయాంలో ఉంటున్నటువంటి సంక్షేమాలు నా హయాంలో ఉంటున్నటువంటి సంక్షేమాలు, నీ హయాంలో ఉంటున్నటువంటి ఉపాధి అవకాశాలు నా హయాంలో ఉంటున్నటువంటి ఉపాధి అవకాశాలు, నీ హయాంలో ఉంటున్నటువంటి ఏది డెమోక్రసీ, లేకపోతే నా హయాంలో ఉంటున్నటువంటి ప్రజాస్వామ్యం డెమోక్రసీ. ప్రజలకి కనీసం అడగనీయకుండా ఆ రోజు అరాచకపు పరిపాలన ఎట్లా జరిగిందో నిలువెత్తు సాక్ష్యం నువ్వు కూడా కదా శ్రీశైలం. ఈరోజు ఎట్లుంది? ఇప్పుడు ప్రజలు నిజంగా సంతృప్తిగా ఉన్నారన్న? తెలంగాణ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పరిపాలనలో ఈ 2.5 సంవత్సరాల్లో సంతృప్తిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ చాలా బెటర్ అనేటటువంటి ఉద్దేశంలో మాత్రం ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎందుకనంటే 100కు 100 మందిని నువ్వు సంతృప్తి పరచలేవు. 100కు 100 మందిని నువ్వు సంతృప్తి పరచలేవు. ఏ ఒక్క దేవుడినే మొత్తం 100 మంది మొక్కుతారా అబ్బా? సమాజం మొత్తం కలిసి ఒకటే దేవుని మొక్కుతారా? ఒకటే దేవుని నమ్ముతారా? అంత దేవుడికే ఒకటే దిక్కు లేనటువంటిది ఈరోజు ఒక పరిపాలన అనేటటువంటిది అందరు 100కు 100 మంది ఒక్కడి దిక్కే ఉంటారు అనేటటువంటిది న్యాచురల్ కాదు కదా అసలు. సో ఈ పార్టీని నమ్ముకొని ఓటేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ పార్టీ బాగుందని ఓటేసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే బీజేపీకి ఓటేసుకున్న ఎవరు ఎక్కడైనా వేసుకొని, కానీ అందరు బేరీజ్ వేసుకుంటే నిజమే కదా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది కదా. నగరంలో నివసించేటటువంటి వాళ్ళకి మాదక ద్రవ్యాల మీద మనం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నామో, లేకపోతే హైడ్రా పేరు మీద ఈరోజు రోడ్ల మీద నీళ్లు నిలబడొద్దు అనేటట్టు దాని మీద చర్యలు ఎట్లా తీసుకుంటున్నామో, అడుగున ఆటంకాలు మీరు కలిగిస్తున్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా బ్రేక్ చేసుకుంటే మనం ముందుకు పోతున్నటువంటి మన యొక్క ప్రయత్నం వెంట తెలంగాణ ప్రజలు నిలబడుతున్నారు. శ్రీశైలం ప్రతిపక్ష నాయకులు నిలబడాలని మనం ఏం కోరుకోం, కానీ ప్రతిపక్ష నాయకులు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే దాంట్లో మనం గిట్ట ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకొని మరి ఇంకా బెటర్ చేసుకుంటూ పోవాలనే ఆలోచన చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ప్రతిపక్షం అనేటటువంటిది కేవలం అధికార పక్షాన్ని వ్యక్తిగతంగా దూషించాలి, లేకపోతే వారి యొక్క అధికారాన్ని తీసేసేయాలి, లేకపోతే మనం మాత్రమే అధికారంలో ఉండాలి, లేకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. కానీ ఇప్పుడు రామన్న ప్రధానంగా 2,500 రూపాయల మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే పెన్షన్ల పెంపు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమా కాదంటే మీరు ఒప్పుకుంటారా? ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇంకా కూడా నెరవేర్చలేరు, హామీ తీర్చలేరు మీరు? 100%. సపోజ్ 100 హామీలు ఇచ్చినాం అనుకోండి, ఒకటితోటి మొదలవుతుంది కదా, 100 దాకా రావు కదా. దాంట్లో కూడా ఒకటితోటి మొదలవుతున్నప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసుకుంటూ పోతే మహిళలకు ఉచిత రవాణా బస్సులలో తీసుకొని వచ్చేటటువంటి అంశమైనా, లేకపోతే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా చూస్తే వాళ్ళకి పంచినటువంటి చీరల క్వాలిటీల దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏంది అనేటట్టు మమ్మల్ని కాదు ధరించినటువంటి మన సోదరి మనల్ని అడిగితే చెప్తారు. గతంలో అందరు కలిసి తీసుకొని వచ్చి ఒక కాడ తగలబెట్టేసినటువంటి చరిత్రలు మనం చూసినాం, అవి సాక్ష్యం. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకు అనంటే ప్రజలే మనమే ప్రజలు, ఈ ప్రభుత్వ సొమ్ము అనేటటువంటి ప్రజలకు చేరాలనేటటువంటి ఉద్దేశంతో
మహిళలకు సంబంధించినటువంటి కూడా సోలార్ ప్యానెల్ దాకా కాంట్రాక్ట్లు ఎవరు అదానీలకు అంబానీలకు ఇవ్వకుండా మన మహిళలు సంపన్నం కావాలి, తద్వారా వాళ్ళకి లబ్ధి జరగాలని చెప్పి యూనిఫామ్స్ కుట్టేటటువంటి వ్యవస్థ కాడికించి సోలార్ ప్యానెల్స్ కాంట్రాక్ట్ దాకా ఆర్టీసీ బస్సులు హైర్ పెట్టేటటువంటి దాకా కూడా మహిళా మనులని మన ఆడబిడ్డల్ని మనం ఏమంటారు బలోపేతం చేసుకునేటటువంటి కృషి చేస్తూ ఉన్నాం. ఇది గతంలో ఎందుకో జరగలేదే. ఇది మహిళలు నడితే చెప్తారు. పేదగూడు కట్టుకుంటున్నది గూడే లేనటువంటి వాళ్ళకి ఈరోజు పేదగూడు అంటే చిన్నది. మనం ఈరోజు ఏమి డూప్లెక్స్లు కట్టిస్తున్నాం, ట్రిప్లెక్స్లు కట్టిస్తున్నాం మనం అంటలే. ఒక వర్షం పడితే ఎండ పడితే చిన్నపిల్లల్ని తీసుకొని పోయి ఒక ఇల్లు ఉండాలి, ఒక పక్క ఇల్లు ఉండాలి, పేదోడు బతికేసేకంతా ఉండేటట్టు ఉండాలని ఈరోజు ఇందిరం ఇల్లు మనం కట్టించుకుంటూ పోతా ఉన్నాం. మరి నీ 10 సంవత్సరాలు అట్లాంటివి ఏం జరగలేదే. ఎందుకో మరి నువ్వు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, మనం రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము. ఎందుకో నువ్వు సన్న బియ్యం పెట్టలేదు, మనం సన్న బియ్యం పెడుతున్నాము. సో 1 నుంచి 100 దాకా మనం కొన్ని విషయాలు అనుకుంటున్నప్పుడు ఏవి ఎట్లా వెసులుబాటు అయితే ఆ రోజు ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ దృష్ట్యా ఒక్కొక్కటి ఆర్థిక క్రమశిక్షణతో చేసుకుంటూ పోతున్నాం శ్రీశైలం. సో ఏ రాజకీయ పార్టీ అయినా స్వతంత్ర భారతదేశంలో మేనిఫెస్టో ఒకటి ఇచ్చినప్పుడు 100% చేసుకుంటూ పోయినరు అనేటట్టుంది. ఒకటి నువ్వు నాకు చూపెట్టు. 2014 బీజేపీ మేనిఫెస్టో చదువుదామా, లేకపోతే 2014 బీఆర్ఎస్ మేనిఫెస్టో చదువుదామా? బీఆర్ఎస్ మేనిఫెస్టోని అయితే 2014 తీసుకొని 2023 డిసెంబర్ దాకా తీసుకుందాం. ఆ 2014 మేనిఫెస్టోకి టైప్ అయిందేమో. సో అక్కడికైనా ప్రజాస్వామ్యం మనం ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాం మనం అంటే ఏదైనా అడగడం ప్రజల్లో ఉంటున్నటువంటి హక్కే. కానీ ఆర్థిక క్రమశిక్షణ ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. మనము 15,000 మనం అన్నం రైతు భరోసా, 12,000 ఫస్ట్ మనం చేసినాం. ఎందుకంటే ఈరోజు ఎంత శక్తి ఉందో అంత చేసుకుంటూ పోదామని చెప్పానన్నాం. ఇక్కడ దాచుకొని 4 గోడల మధ్యలో మాట్లాడుకొని సీక్రెట్గా చేసేటటువంటి వ్యవహారమే లేదు. తెరిచిన పుస్తకం ఇది. కానీ ఇప్పుడు ఇదే రైతు భరోసా మీద ప్రతిపక్షాలు చాలా ఘాటుగా స్పందిస్తున్నాయి. రైతులను నిండా ముంచారు. రైతు భరోసాలో దాదాపు 2 విడతలు 3 విడతలు ఎగ్గొట్టిరు. వచ్చేటువంటి భవిష్యత్తులో కూడా సంవత్సరానికి ఒకే విడత ఇచ్చే ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ అనేది ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. సో ఏం చెప్తారు రైతు భరోసా విషయంలో? పారదర్శకంగా ఉన్నదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు 100% పారదర్శకంగా లేకపోతే సీక్రెట్గా అయితే ఏం లేదు కదా. ఎక్కువ శాతం సుమారు ఈరోజు 86-87% ఉంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, తక్కువ ఎకరాలు ఉండి పాపం దాని మీదనే బతుకు తెరువు చేసుకునేటటువంటి వాళ్ళందరూ మొదటి ప్రాధాన్యతతో మనం వేస్తున్నాం. తర్వాత సరే 100 ఎకరాల దాకా ఉంటున్నటువంటి వాళ్ళకి ద్వితీయ ప్రాధాన్యతలో మనం వేసుకుంటూ పోతున్నాం. కానీ నేననేది ఏంటంటే నీ హయాంలో నువ్వు అసలు వరేస్తేనే ఉరి అంటున్నటువంటి పరిస్థితి నీకుండే. నీ అప్పుడు నువ్వు కూడా ఎగ్గొట్టినావు. ఇదే అసెంబ్లీలో మనం కూడా మాట్లాడినాం. కేవలం ఎన్నికలు వస్తే ఎన్నికలు సాయంత్రం దాకా జనాలు ఇంకా బయటకు వస్తలేరని మధ్యాహ్నం పూట నువ్వు రైతు బంద్ చేసినటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు అట్లా ప్రజలని ఏదో ఏమంటారు మాయమంత్రాలు లెక్క చేసేసేటటువంటి రాజకీయం మనం ఏం చేస్తలేం కదా. రైతులకు ఈరోజు సన్న ఓట్లు వేస్తే 500 రూపాయలు బోనస్ మనం ఇస్తూ ఉన్నాం. మరి నువ్వెందుకు అది చేస్తలేవు? తాల్తరుగు అనేటటువంటి కొర్రీలు పెట్టి రైతుల కాడికించి అప్పనంగా దోసుకున్నటువంటి విధానం నీది ఉండే. కానీ మనం అట్లేం చేస్తలేమే. ఒకవేళ కొనుగోలు ఆలస్యమైనప్పటికీ కూడా తడిసిన ధాన్యమైనా కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు అని రికార్డు స్థాయిలలో ఈరోజు 82 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని మనం ఈరోజు తీసుకున్నాం శ్రీశైలం. ఇది చరిత్ర. రికార్డులు అయితే తప్పులేని చెప్పావు కదా. ఇప్పుడు నేనేం అడుగుతా అంటే బీఆర్ఎస్ పార్టీని, నువ్వు గింత పండించినప్పుడే నాకు భారం అయిపోతుంది వరేస్తే ఊరన్నావు. ఈరోజు ఇంత పంట వస్తున్నప్పటికీ కూడా మనం భారం తీసుకొని రైతులకు మాత్రం మీకు కొంట మెట్టి పరిస్థితుల్లో మనకు మాత్రం న్యాయం చేస్తామని మనం అంటున్నాం. నీకు నాకు తేడా లేదా?